కావలి నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాల్లో విద్యుత్ సమస్య ఉంది. సముద్ర తీరం 40 కిలోమీటర్ల పొడవున ఉంది. విద్యుత్ అల్యూమినియం తీగలు తెగిపోయి ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రతి 10 ఏళ్లకోసారి విద్యుత్ తీగలు మార్చాల్సి ఉండగా 20 ఏళ్లైనా మార్చడం లేదు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అసెంబ్లీలో కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గం రైతులతో పిలిచెళ్ళేటువంటి నియోజకవర్గం అధ్యక్ష, ముఖ్యంగా మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్తో ఉండేటువంటి ప్రాంతం, సోమశిల జలాలతో మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. ఈ సందర్భంగా ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష, ముఖ్యంగా మేజర్కి సంబంధించినటువంటి వర్కులకి మాకు ఓఎండ్ఎంకి నిధులు మంజూరు చేశారు. మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాటికి నిధులు మంజూరు చేయనందున కారణాన ఈరోజు మా చెరువుల్లో నిండా నీళ్లు ఉన్నాయి, కానీ కాలువలు అభివృద్ధి చేయని కారణాన ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. దయించి ఈ సందర్భంగా నేను మంత్రివర్యులు కోరేది ఇమీడియట్ ఓఎండ్ఎం కింద నిధులు మంజూరు చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్ష, మా కావలి నియోజకవర్గం 72 కిలోమీటర్ల పొడవున సముద్రయానం ఉంది. ఆ ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 40,000 మంది పాపులేషన్ అక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. సముద్రం పక్కన ఉన్నందువల్ల అల్యూమినియం తీగలు, ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నందువల్ల అవి రస్ట్ వచ్చి 10 సంవత్సరాలకు ఒకసారి లైన్లు మార్చాల్సిన అవసరం ఉంది. కానీ గత 20 సంవత్సరాల నుంచి కూడా లైన్లు మార్చనందువల్ల రేత్రిపూట కరెంటు షార్టేజ్ వచ్చినప్పుడల్లా కూడా వైర్లు తెగిపోతున్నాయి, ఇళ్ల మీద పడుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా మినిస్టర్ గారిని కోరేది ఇమీడియట్లీ కూడా మాకు వైర్ని డ్రా చేసి ఆ ప్రాంతాన్ని రిస్టోర్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా.